సాగునీరు త్రాగునీరు ప్రయోజనాలకు తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది. రేపు వేసవిలో త్రాగునీటి అవసరాలకు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఒక సోయిలేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ఇవాళ మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉంది. రోజు పత్రికల్లో కూడా వార్తలు చూస్తూ ఉన్నాం. సాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు 10,000 క్యూసెక్కుల నీళ్లు తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేవజచ్చి చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు. నీళ్ల మంత్రి నీళ్లు నములుతూ ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ భూభాగానికి నీళ్లు మళ్లించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేతగాక నీళ్లు నములుతున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. 3 నెలలుగా సాగర్ కుడి కాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్కులు పోతా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు బెల్లం కొట్టిన రాయిలాగా చలనం లేకుండా ఎందుకు పడి ఉన్నారు? కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం, సరే గతంలో మమ్మల్ని విమర్శించారు, మీరు కూడా మొన్న పోయి అదే ఒప్పందం చేసుకొని వచ్చిండ్రు. తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాటా 512 టీఎంసీలు, కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 657 టీఎంసీలు తీసుకుపోయింది. 657 టీఎంసీలు తీసుకపోతే మీ నోరు పెగలడం లేదా అని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా? గడిచిన 25 రోజుల్లోనే 60 టీఎంసీల నీళ్లు తరలించారు. అంటే దాదాపు రోజుకు 2 టీఎంసీల నీళ్లు పోతా ఉన్నాయి. అంటే తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? ఇలా మీ నిర్లక్ష్యం తెలంగాణ పాలిట పెను శాపం కాబోతా ఉంది. ఇవాళ నాగార్జున సాగర్ను మనం ఆ రోజు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినాం. సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి, నాగార్జున సాగర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం. నవంబర్ 30, 2023 నాడు ఏ స్టేటస్ అయితే ఉందో తిరిగి ఆ స్టేటస్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెగ్యులేషన్ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేశాం. ఏమైంది మరి? తీర్మానం చేసి ఏడాది అయింది. ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? నిజంగా అది మన చేతిలో ఉంటే కుడి కాలువ నుంచి 10,000 క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా. ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటుంది కదా. ఇది మీ చేతగాంతనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది. ఇవాళ సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతా ఉన్నారు. ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు, చంద్రబాబు నాయుడును అడగవు. అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నదేంది? సిఆర్పిఎఫ్ బలగాలు. ఎవరి అవి? కేంద్ర ప్రభుత్వమి. అది ఎవరు రెగ్యులేట్ చేయాలి? కేఆర్ఎంబి. అది ఎవరి ఆధీనంలో ఉంది? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దెన్ వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్? అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు, చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు. మరి నీ నిర్లక్ష్యం వల్ల, మీరు నోరు మెదపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎగరమంటే విపక్షం మీద వికార భాషలో జానడు ఎగురుతావు. మా మీద ఎగురుతుంటాడు కదా ప్రతిపక్షం మీద. వికారమైనటువంటి భాషలో ప్రతిపక్షాల మీద మాత్రం బాగా ఎగురుతుంటావు. ఎగరాల్సిన చోట ఎగరడానికి చేతనవుతుంది నీకు. ఇప్పుడు ఎగరాల్సింది ఏడను? కేంద్ర ప్రభుత్వం మీద ఎగరాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క అక్రమ నీటి వాడకం మీద ఎగరాలి.
ఎగరాల్సిన చోట మాత్రం ఎగురుతలేవు, ప్రతిపక్షం మీద విపక్షాల మీద మాత్రం ఎగురుతా ఉంటావు, వికారమైన భాషలు ఎగురుతుంటావు నువ్వు. ఈడెందుకు ఎగురుతలేవు? తెలంగాణ సాగునీటి త్రాగునీటి అవసరాలకు శ్రీశైలం నాగార్జున సాగర్లో నిల్వ ఉంచాల్సిన నీటిని ఇలా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే నువ్వు ఎందుకు ఎగురుతలేవు? రేపు మనకు ఎన్ని అవసరాలు ఉన్నాయి చెప్తా, డీటెయిల్స్ అన్ని కూడా చెప్తా. ఇప్పుడు వాస్తవానికి ఈ సంవత్సరం కృష్ణాలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి? 1010 టీఎంసీల నీళ్లు కృష్ణానదిలో వచ్చినాయి. సరే, మనము టెంపరీగా అడహక్క చేసుకున్న అరేంజ్మెంట్ ప్రకారంగా 6634 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు 666 టీఎంసీల నీళ్ళు రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 657 వాడేసింది. 666లో 657 టీఎంసీలు వాడింది. ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత? ఇంకా 9, కేవలం 9 టీఎంసీలే. కానీ ఇవాళ కూడా సాగర్ కుడి కాలువలో 10,000 క్యూసెక్కులు పోతున్నాయి, ముచ్చమర్రిలో పోతున్నాయి, పోతిరెడ్డిపాడులో పోతున్నాయి. మరి నీకేం కావాలి? తెలంగాణకి ఎట్లా? తెలంగాణకి ఎంత రావాలి? ఆ రేషియో ప్రకారం 34 ప్రకారం చూసినా కూడా 343 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి. కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీలు మాత్రమే, 220. ఇంకెంత రావాలి తెలంగాణకు? 123 టీఎంసీలు రావాలి. 123 టీఎంసీలు తెలంగాణకు రావాలి, ఆంధ్రాకు రావాల్సింది 9. అంటే ఎంత నిర్లక్ష్యం మీది? మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది? ఈ 123, 9 కలిపితే 132 టీఎంసీలు కావాలి. ఇంకా 132 కావాలి. ఉన్న నీళ్ళు ఎంత తెలుసా? ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లో కలిపి ఉన్నాయి 100 టీఎంసీలు. ఇప్పుడు మరి యాడికెళ్ళి తెస్తావు? నీకు రావాల్సింది 123, ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది 9, మొత్తం కలిసి రావాల్సింది 133. ఇప్పుడు ఉన్నది ఎంత అంటే 100. మరి ఇప్పుడు నష్టం ఎవరికి? ఈ 100లో వాడు ఇంకా తరలిస్తూనే ఉన్నాడు, బంద్ పెట్టాలి కదా. ఈ 100లో కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతూనే ఉన్నది ఇంకా. మరి తెలంగాణ మన వాటా పోతుంటే, వాళ్ళు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి ఎందుకు చూస్తున్నారు? ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా, అడ్వైజర్ ఏం చేస్తుండు? ఈఎన్సీలు ఏం చేస్తుండు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? పరిస్థితి ఏంటంటే నాగార్జున సాగర్లో మినిమం ఎండిడిఎల్ ఎంత? 510. ఇప్పుడు ఆ 510 మీద నాగార్జున సాగర్లో ఈరోజు ఉన్న నీళ్ళు ఎంత అంటే 50 టీఎంసీలు. శ్రీశైలం ఎండిడిఎల్ 834. 834 మీద శ్రీశైలంలో ఈరోజు ఉన్న నీళ్ళు ఎంత అంటే 50 టీఎంసీలు. సాగర్లో 50, శ్రీశైలంలో 50. రెండు కలిపితే ఎంత ఉన్నాయి? 100 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. 100లో తెలంగాణకు రావాల్సింది 123, ఆంధ్రకు పోవాల్సింది 9. అంటే ఉన్నది తక్కువ, రావాల్సింది ఎక్కువ. అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ నష్టపోయినట్టే.